वज़ीर आला रेवंत रेड्डी ने आज ज़रई कर्ज माफ़ी के तीसरे मरहले का आगाज़ किया, जिसके तहत किसानों के 2 लाख रुपए तक के कर्ज माफ़ किए जाएंगे। वायराम में एक जलसे आम से खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि पिछले 27 दिनों में किसानों के बैंक खातों में 18,000 करोड़ रुपए की रकम जमा की गई है, जबकि इस स्कीम के तहत मजमूई तौर पर रियासती हुकूमत 31,000 करोड़ रुपए खर्च करेगी। పూర్తి కావాలి ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేయాలి ఇవి పూర్తి చేసినాడే ఇయాల తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం అందుకే మిత్రులారా మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారి సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇయాల ఒక సవాలు విసిరినరు 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగమైన సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీష్ కేసీఆర్ ఎవడెవడు వస్తాడో లేకపోతే బామార్తులు బిల్లా రంగాలు వస్తారో ఏ సెంటర్ అయినా ఏ చివర वज़ीर आला रेवंत रेड्डी ने आज सीतारामा प्रोजेक्ट के 3 पंप्स का रस्मी तौर पर इफ्तिताह अंजाम दिया, जहां दूसरे पंप का बटन दबाकर नायब वज़ीर आला मल्लू भट्टी विक्रमार्का ने आगाज़ किया। वहीं तीसरे पंप का इफ्तिताह रियासती वज़ीर कोमट रेड्डी वेंकट रेड्डी ने किया। इस मौके पर वज़ीर आबपाशी उत्तम कुमार रेड्डी और दीगर आला ओहदेदार मौजूद थे। वज़ीर आला ने उम्मीद जाहिर की है कि सीताराम प्रोजेक्ट अगले साल यानी 15 अगस्त 2026 तक मुकम्मल तौर पर काम करना शुरू कर देगा। వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నాం। ఈ 8 నెలల మేము 42,000 కోట్ల అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం। మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి కాదు, వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది। ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి। పట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా మంత్రివర్గం అంతా, శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి।